స్థానిక వింజమూరు ప్రజాపరిషత్ కార్యాలయంలో పొదుపు గ్రూపుల మహిళలతో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ అనే అంశంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా ప్రతి గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ అనే అంశంపై ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుండి పారిశుధ్యంపై అవగాహన పెంచుకుని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన అనే అంశంపై ప్రతి ఒక్క మహిళ గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలకు పరిసరాల పరిశుభ్రతపై చిన్న పోటీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతే కాకుండా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుని గ్రామాలు సుస్థిర అభివృద్ధికి తోడ్పడేలా దోహదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివోఏలు, పొదుపు గ్రూపు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో వాళ్ళు గ్రామం అక్కడే ఏడ ఖాళీ రాకుంటే అక్కడ చెత్త దెబ్బ ఉంటుంది, అది కూడా రోడ్డు పక్కనే ఉంటుంది. పశువులు రోడ్డు మీదనే కట్టేయడం ఉంటుంది. ఇంకా రాలా పల్లెల్లో ప్రకృతిని మాత్రం రోజు రోజుకి దిగజార్చేటువంటి చేస్తే కాదు, ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ముందు మనం శుభ్రంగా తీసుకునేది మాత్రం ఈ చేతితో. కాబట్టి ఈ చేయి శుభ్రంగా లేదనుకోండి, ఇప్పటికే వస్తే విపరీతమైనటువంటి ఎండాకాలం, లేకపోతే విపరీతమైనటువంటి పల్లెటూరులో లేదా ఒకసారి బాగా లేనటువంటి గ్రామం అంటే చెత్తగా ఉన్న చెత్తను ఎక్కడంటే అక్కడ పడవేయడం లేదు. వేరు వేరు చెత్త గుట్టలు అన్నవాడు మాత్రమే, లేకుంటే అక్కడ పరిసరాల పరిశుభ్రత మనందరి యొక్క బాధ్యత అనే ప్రధానమైనటువంటి నిదానంతో గ్రామాలను క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాలుగా మార్చాలనే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈరోజు మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వ అంశమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఈరోజు మండల పరిషత్ వింజమూరు కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గ్రామాలలో పరిశుభ్రంగా ఉంచాలి అంటే అందులో ప్రజలు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఇందుకోసం ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహనకు సంబంధించి మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల ద్వారా అయితే ముఖ్యంగా ఇళ్లలో ఎక్కువ మంది మహిళలే ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. కాబట్టి ముందుకు వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు వింజమూరు మండలంలోని 24 వివోల నుంచి ప్రతి వివో నుంచి 2 సభ్యులని ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్కి పిలవడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క సమాఖ్య సమావేశాలలోనూ అలాగే గ్రూపు సమావేశాలను ఈ పరిశుభ్రత ఆవశ్యకత గురించి గ్రామ పంచాయతీలను పరిశుభ్రమైనటువంటి గ్రామ పంచాయతీలుగా మార్చాలనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాల మీద ఈరోజు గ్రూప్ సభ్యులందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు వారు ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమాల మీద మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆదేశాల మేరకు మనకు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వాలనేది వారి యొక్క సూచన ప్రకారము మేము ఈ యొక్క చర్యలన్నింటినీ చేపడుతున్నాం. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా GR ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936.
అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.